జలదశ్చ కుమారశ్చ సుకుమారో మరీచకః కుసుమోదశ్చ మోదాకిః సప్తమశ్చ మహాద్రుమః. ఆ తర్వాత తత్ సంజ్ఞాన్యేవ తత్రాపి సప్తవర్షాన్ని అనుక్రమాత్. ఇక్కడ ఈ ద్వీపంలో 7 వర్షాలు క్రమంగా వారి పేర్లతో ఏర్పడినటువంటిది. అక్కడ పర్వతాలు కూడా 7, అవి ఆ వర్షాలు వేర్వేరుగా విభజించేటువంటివి. తత్రాపి సర్వతా సప్తవర్ష విచ్ఛేదకారిణ. సప్తవర్ష విచ్ఛేదకారిణ అంటే ఏమిటి? విచ్ఛేదం అంటే విడదీయడం అని అర్థం అండి, అంటే వేరు వేరు చేయటం అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ రాజ్య భాగాలకు కూడా అవే పేర్లు. కుసుమోదుడు, మౌదకి, మహాద్రుముడు వారు ఏలుకునే రాజ్య భాగాలకు కూడా అవే పేర్లు. వారి వర్షాలు విడదీసే కొండలు కూడా 7. మొదటిది ఉదయగిరి. పూర్వస్తత్ర ఉదయగిరి, పూర్వ తత్ర ఉదయగిరి. జలాధార తదా అపరః తథా రైవతః శ్యామః తథైవ అస్తగిరి ద్విజ. అస్తగిరి ద్విజ. ద్విజ అంటే బ్రాహ్మణుడు, అంటే మైత్రేయుని సంబోధిస్తున్నాడు. ఆంబికేయస్తథా రమ్యః కేసరీ పర్వతోత్తమః శాఖత్తత్ర మహావృక్ష సిద్ధ గంధర్వ సేవితః. కాబట్టి పూర్వస్తత్ర ఉదయగిరి జలాధార తథా అపరః అంటే ద్విజోత్తమ. ఆ పర్వతాల్లో మొదటిది పూర్వదంటే ఇక్కడ మొదటిది అని అర్థం అండి. పూర్వ తత్ర ఉదయగిరి అంటే మొట్టమొదటిది ఉదయగిరి. తరువాతి జలాధారం. ఆ తరువాతవి రైవతకము, శ్యామం, అస్తగిరి, ఆంబికేయం. రైవతకం శ్యామం తథా రైవతక శ్యామః తథైవ అస్తగిరి ద్విజ. ఆంబికేయస్తథా రమ్య కేసరి పర్వతోత్తమ. అలాగే చివరిది చక్కని పర్వత శ్రేష్టమైనటువంటి కేసరి అనేవి అక్కడ సిద్ధుల చేత గంధర్వుల చేత సేవించబడే శాకం అనే పేరు గల గొప్ప చెట్టు ఉన్నది. కొన్ని పుస్తకాల్లో జాలాధారం, జలధారం అనేవి, జలాధారం అనే దాని పాఠాంతరం అనమాట. అస్తగిరికి బదులు అంభోగిరి అని కొన్ని పుస్తకాల్లో ఉంది. ఆంబికేయం అన్న దానికి ఆస్తికేయం అని పాఠాంతరం. అంటే కొన్ని, అంటే ఇవన్నీ కూడా పాఠాంతరం అంటే ఏమిటి? వేరే పుస్తకాల్లో వేరే, అంటే వేరే వేరే వ్యాఖ్యానాలు కానీ పుస్తకాల్లో వేరే వేరే విధంగా చెప్పబడింది అని చెప్పి అర్థం అనమాట. ఆ విధంగా యత్ పత్ర వాత సంస్పర్శాత్ ఆహ్లాదో జాయతే పరః. యత్ పత్ర, లేదు కొన్ని పుస్తకాల్లో యత్రస్య అన్నది. యత్ పత్ర వాత సంస్పర్శాత్. వాత అంటే గాలి అండి. పత్ర వాత అంటే ఆకుల గాలి సోకితే, ఆ శాఖవృక్షం యొక్క ఆకుల గాలి సోకితే వాత సంస్పర్శాత్ ఆహ్లాదో జాయతే పరః. ఆహ్లాదం కలుగుతుంది అన్నమాట. అంటే అవి ఆ శాఖం అనేది ఒకనొక వృక్ష విశేషం అనమాట. అంటే టేకు చెట్టు అని చెప్పుకోవచ్చు మనం. దాని ఆకులు లోపల వైపు కుచ్చుకునే విధంగా కరకుగా ఉంటాయి అనమాట. లోపల వైపు, బయట పైన మెత్తగా ఉంటాయి. అంటే లోపల కరుగ్గా ఉండేవారు బయటికి మెత్తగా మృదువుగా కనిపిస్తారు. స్త్రీలు శాఖ వృక్షం యొక్క ఆకుల వల్ల ఉంటారు అని వశిష్ఠుడు చెప్పాడు. ఏదో ఒక కొత్త వ్యాఖ్యానం ఇది, అంటే మనందరం తెలుసుకోవాల్సినటువంటి వ్యాఖ్యానం అనమాట. ఏమిటంటే శాఖం అనున్నది ఒకనొక వృక్ష విశేషం అనమాట. ఇక్కడ శాఖం అని చెప్పబడింది కాబట్టి యత్ పత్ర వాత సంస్పర్శాద్ అని చెప్పబడింది. అంటే ఆ ఆకుల యొక్క సంస్పర్శ తాకటం అనమాట, ఆకుల గాలి. ఇక్కడ శాఖ అంటే టేకు చెట్టు అండి. దాని ఆకులు ఎలా ఉంటాయంటే లోపలి వైపు గుచ్చుకోవడం అంటే గుచ్చుకోవడం అనమాట. తాగితే గుచ్చుకునేలాగా ఉంటుంది, విధంగా కరకుగా ఉంటాయి. పైన మెత్తగా ఉంటాయి పైన. కాబట్టి లోపల కరకుగా ఉండేవారు బయటకి మెత్తగా మృదువుగా కనిపిస్తారన్నమాట. బయటికి స్త్రీలు శాఖ వృక్షము యొక్క ఆకుల వలె ఉంటారు అని వశిష్ఠుడు చెప్పినాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పైకి మృదువుగానే కనిపిస్తారు, బయటికి మెత్తగానే ఉంటారు, కానీ లోపల మాత్రం కరకుగానే ఉంటారు. అది చాలా మందిలో చూస్తూ ఉంటాం. పైకి చూసేందుకు చాలా మృదువుగా ఉంటారు. ముఖ్యంగా మన అధికారులు ఉంటారు, పై అధికారులు.
మనకంటే కూడా పైన ఉండేటువంటి వారు. అంటే కింది వాళ్ళతో మనకి పెద్ద సమస్య ఉండదు, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టలేరు. అంటే ఇబ్బంది వేరే విధంగా పెడతారు, కానీ పై అధికారుల వల్లనే మనకి ఎక్కువ ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే మనల్ని ఇచ్చే అంటే వాల్యుయేషన్ చేసేవాళ్ళు, ఆయన ఎవాల్యుయేషన్ చేసేవాళ్ళంతా వాళ్ళే అన్నమాట పై అధికారులు. వాళ్ళు ఎలా ఉంటారు, చాలా మృదువుగా ఉంటారండి, కనిపిస్తుంటారు, మృదువుగా కనిపిస్తారు. మీరు ఏదైనా మాట చెప్తే కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తారు, శభాష్ అంటారు, భుజం తడతారు, అన్నీ చేస్తారు. కానీ వర్షాంతంలో ఇవ్వవలసిన రిపోర్ట్స్ ఉంటాయి కొన్ని, అంటే ఎలా పనిచేస్తారు ఈ వర్షం, అక్కడ మాత్రం కొంచెం కరకుగానే ఉంటారు. అటువంటి వారిని శాఖ అని చెప్పొచ్చు మనం. కానీ స్త్రీలు కూడా శాఖ వృక్షం యొక్క ఆకుల వలె ఉంటారని చెప్పండి. ఎవరు చెప్పింది, మనం కాదు, వశిష్ఠుడు చెప్పాడు. మరి వశిష్ఠుడు చెప్పాడు అంటే వాళ్ళు పైకి కొంచెం మృదువుగా ఉన్నా అవసరం వచ్చినప్పుడు చాలా కఠినంగా ఉండగలరు. పైకి మృదువుగా, ముఖ్యంగా పిల్లల విషయంలో చూశాను చాలా మంది, తల్లికి తండ్రికి అక్కడే తేడా వచ్చేస్తుంది. ముఖ్యంగా అంటే ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవాలు అనమాట. ఒక తల్లికి తండ్రికి అక్కడే తేడా వచ్చేస్తుంది. తల్లి పైకి కొంచెం మృదువు, అవసరం వచ్చినప్పుడు చాలా కఠినంగా కూడా ప్రవర్తించగలదండి. అదే తండ్రి ఎప్పుడూ మృదువుగానే ఉండాలనుకుంటారు, అక్కడే వస్తుంది అనమాట తేడా. ఎందుకంటే ఆమె కాఠిన్యాన్ని చూపించేటప్పుడు అడ్డుపడుతుంటారు వీళ్ళు. చూపించవలసిన చోట కాఠిన్యం చూపించాలి, ఏదైనా తప్పు చేసినప్పుడు దండించాలి, కానీ అది కూడా మృదువుగా దండిస్తే లాభం లేదు, అది తలకెక్కదనమాట. అది వాళ్ళకి తెలుసు, స్త్రీలకు తెలుసు. అందుకేనేమో వశిష్ఠుడు ఆ స్త్రీలకు కూడా అలా చెప్పారు, శాఖవృక్షం యొక్క ఆకుల వల్ల ఉంటారని చెప్పి వశిష్ఠుడు చెప్పినాడని చెప్పబడింది. ఇక్కడ ఆంబికేయము, రమ్యము, కేసరి అనేవి పర్వతాలు. ఆ దీవిలో శాఖం అనే పేరు గల మహావృక్షం టేకున్నది. అది సిద్ధులు గంధర్వుల చేత సేవింపబడుతుంటుంది. ఆ చెట్టు వద్ద ఉన్నప్పుడు దాని మీది నుంచి పారే గాలి ఎటువంటిది, యత్ పత్ర ఆకుల గాలి సోకితే మిక్కిలి ఆహ్లాదం కలుగుతుంది. అక్కడ జనపదాలు పరమ పవిత్రాలు. తత్ర పుణ్య జనపదాచ చాతుర్వర్ణ్యస్త సమన్విత, చాతుర్వర్ణ్య వ్యవస్థతో కూడుకున్నటువంటిది, 4 వర్ణాలుగా ఉన్నారు అని అర్థం. ఈ ఆకులు సవ్వడి కానీ, అంటే అవి చేసేటువంటి ముఖ్యంగా రావి చెట్టు ఉంటుందండి, చాలా మనోహరంగా ఉంటాయి అవి. వాటి యొక్క ఇవన్నీ మనం కొంచెం అనుభవించాం అనుకోండి, మరి తర్వాత తరం వాళ్ళు ఎక్కడో ఏ బొటానికల్ గార్డెన్స్ లో ఉంటాయి అనమాట రావి చెట్లు, వేప చెట్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నేరుగా ప్రత్యక్షంగా చూడాలంటే చాలా అరుదైపోయినాయి అనుకోవాలి మనం. అది ఊరు బయట రావి చెట్టు లేదు, ఊరు మొదట్లోనే ఉంటాయి. అంటే ఎంటర్ అయ్యేటప్పుడు అవి చేసేటువంటి శబ్దం, ముఖ్యంగా రాత్రుల్లో గలగలగల్లా ఆడుతుంటాయి గాలికి. అదే శబ్దాన్ని ఇప్పుడు మన ఇళ్లలో జపాన్ నుంచి ఏదో ఇంపోర్ట్ చేసుకొని కొంతమంది ఇంట్లో తగిలించుకుంటారు, టంగ్ టంగ్ టింగ్ టింగ్, ఒక విధమైన మృదువైనటువంటి శబ్దం, అంటే మనసుకు హాయి కలిగించేటువంటి శబ్దం చేస్తుంటారు. అందులో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వాటి శబ్దం చాలా రమణీయంగా ఉంటుంది. వేరేది శబ్దాలు లేకుండా అవి వింటూ ఉంటే చాలా బాగుంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది. అందుకని అవి ఇళ్లలో పెట్టుకుంటున్నారు అనమాట. ఆ రోజుల్లో విదేశాలకు పోయి వచ్చిన వాళ్ళందరూ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది అనుకుంటా అవి కాపీ చేసింది. ఎందుకు చెప్పాలంటే ఆకుల సవ్వడి అలా, ముఖ్యంగా రాత్రిపూట నిశ్శబ్దంగా పడుకున్నప్పుడు ఆ చెవిలో పడుతుంటే మంద గాలి వీస్తూ ఆ గాలికి ఆకులు అలా సవ్వడి చేస్తూ ఉంటే ఆ శబ్దము చెవిలో పడ్డప్పుడు మనసు పైన ఎంత ప్రశాంతత ఏర్పడుతుందంటే హాయిగా నిద్రలోకి జారిపోతారనమాట. అదే మీరు ఇక్కడ పడుకుంటే, సిటీలో పడుకుంటే ఆఖరి 12 కాదు, రాత్రి కాదు, బస్సులు గీసులు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు శబ్దాలు, నిద్రలో సరిగా ఆకులు ఒకదానికి కూడా కలిసినప్పుడు అటువంటి శబ్దం ఏర్పడుతుంటుంది. అక్కడ జనపదాలు పరమ పవిత్రాలు, చాతుర్వర్ణ్య వ్యవస్థలో కూడుకున్నవి. నద్యశ్చాత్ర మహాపుణ్యా సర్వపాప భయాపహ అపహ సుకుమారి కుమారీ చ నలిని ధేనుకాచయ ఇక్షుశ్చ వేణుకాచైవ గభస్తి సప్తమీ తథా అన్యా సయుత శస్త్రశ్చ శుద్ర నద్యో మహామునే అన్యా అయుత అయుత శతస్త్రత సారీ అయుత శస్త్రత్ర. ఇదే కాకుండా ఇక్కడ నద్యశ్చ అత్ర మహాపుణ్యా, నదులు కూడా మహాపుణ్యములు చేసినట్టు నదులు. తర్వాత సర్వపాప భయ అపహ, అపహ అంటే పోగొట్టది అని అర్థం అండి, అపహ అంటే తొలగించేది అని అర్థం. సర్వపాప భయాపహ, సర్వపాప భయ అపహాహ అంటే అపహ అంటే తొలగించడం అనమాట. ఏం తొలగించడం, సమస్త పాపాలను సర్వ భయాలను తొలగించేటువంటివి.
అవి ఏవి? సుకుమారి కుమారి నలిని ధేనుక ఇచ్చుహు వేణుక గభస్తి అన్నవి అన్నమాట. కాబట్టి సుకుమారి పేర్లు చూడండి, నదుల పేర్లు చక్కటి పేర్లు. సుకుమారి, కుమారి, నలిని, ధేనుక, ఇక్షువు, వేణుక, ఏడవదైనటువంటిది గభస్తి అనేవి. ఇక్షుశ్చ వేణుక చైవ గభస్తి సప్తమీ తథా అన్యాత్ అయుత సతస్తత్ర క్షుద్ర నద్యో మహాముని. అక్కడ ఇంకా చిన్న చిన్న నదులు కూడా ఎన్ని ఉన్నాయి? వేలకు వేలుగా ఉన్నవి. క్షుద్ర అంటే చిన్న చిన్న నదులు కూడా వేలకు వేలుగా ఉన్నాయి మహామునే. అంతేకాకుండా ఆ దివిలోని వాళ్ళు జలదము అంటే మహీధరా తదా సంతి శతసోవద సహస్రత తాహ పిబంతి ముదాయుక్త జలదాదిషు ఏ స్థిత. అదేవిధంగా చిన్న చిన్న కొండలు కూడా వందల కొలది వేల కొలది ఉన్నాయి. మహీధరా తథా సంతి అంటే ఉన్నవిని బహువచనం అంటారు. అస్థి అంటే ఉన్నది అని అర్థం అండి. సంతి అంటే ఉన్నవి అని అర్థం. అస్థి అంటే ఏకవచనం, సంతి అంటే బహువచనం. శతసో అధ సహస్రత, శతస అధ సహస్రత. శత అంటే నూరండి, సహస్రం అంటే 1000. శతసో అధ సహస్రత అంటే ఏమిటి? వందల కొలది వేల కొలది అని అర్థం. శతసో అధ సహస్రత, వందల కొలది వేల కొలది ఉన్నాయి ఆ నదీ జలాలను అచ్చడి జలదాది వర్షాలలో ఉండేవారు తాహ పిబంతి ముదాయుక్త జలదాదిసి ఏ స్థితాహ, పానం చేస్తూ ఉంటారు ఆ నదీ జలాలను అచ్చటి జలదాది వర్షాలలో. వర్షం అంటే జలదము అనేటువంటి ఒక వర్షము, దేశము అని అర్థం అండి. ఆ దేశాల్లో ఉండేవారు పానం చేస్తూ ఉంటారు. పానం అంటే తాగటం అని అర్థం అండి. మహీజలా తదా సంతి శతసో సహస్రత తాహ పిబంతి ముదా యుక్త జలదాదిసి ఏ స్థితాహ వర్షేషు తే జనపదాహ స్వర్గాదభ్యేత్య మేదినీం ధర్మహాని నతేష్వంతి. ధర్మహాని నతేష్వస్తి న సంఘర్ష పరస్పరం. ఈ సాకు నాకు ప్రింట్లో కొంచెం తేడా ఉంటుంది, జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. ఇక్కడ ధర్మహాని నతేషు అస్తి నా సంఘర్ష పరస్పరం వర్షేషు తే జనపదా. అక్కడ ఉండేటువంటి ఆ జనపదాలు వర్షంలో ఉండేటువంటి అంటే వర్షాల్లో జన్మలు పొంది అక్కడ జనులుగా జీవిస్తారు. వర్షేషు తే జనపదా స్వర్గాద్ అభ్యేత్య మేదిని. స్వర్గభోగాలు అనుభవించడం పూర్తి అయ్యాక అభ్యేత్య మేదిని దివి నుండి భూమికి వచ్చి ఆ వర్షాల్లో జన్మలు పొంది అతడి జనులుగా జీవిస్తారు. ధర్మహాని నతేషు అస్తి. ఆ 7 వర్షాల్లో ధర్మహాని నతేషు అస్తి అంటే ఏమిటి? అక్కడ ధర్మహాని అనేది ఉండదన్నమాట. అంతేకాదు నా సంఘర్ష పరస్పర సంఘర్షణలు కూడా కాన్పించవు. ధర్మహాని నతేషు అస్తి నా సంఘర్ష పరస్పరం. ఆ 7 వర్షాల్లో కూడా ధర్మహాని ఉండదు, పరస్పర సంఘర్షణలు కాన్పించవు. కాబట్టి వర్షేషు జనపదాహ అంటే స్వర్గాదప్యేత్య అంటే ఏమిటి? తమ స్వర్గభోగం ముగిసిన పిదప కొంచెమంత పుణ్యాన్ని మిగుల్చుకొని ఈ నేల మీదకి వచ్చి జలదము మొదలైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళై పుట్టినవారు జనపదులు అనగా లోకులు, ప్రజలు ఆ నదుల్లోని మంచినీటిని తాగుతున్నారని అర్థం అనమాట. సంఘర్షం అంటే ఏమిటి? కలహము, తగవు, కొట్లాట. మావిడ తిరుపతిలో ఇప్పుడు లేదులేండి, చిన్నప్పుడు చెప్తుంటారా మీరు తిరుపతిలోనా? నిజంగా ఎంత పుణ్యాత్ములండి అంటే ఇప్పుడు అనేవాళ్ళు ఉన్నారు, కొంచెం అవన్నీ తగ్గిపోయినాయి. ఆ సెంటిమెంట్ అన్ని ఇప్పుడు తగ్గిపోయినాయండి, ఎక్కువ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళకంటే కూడా బయట ఉండేవాళ్ళే వచ్చి దర్శనాలు చేసుకోవడం, దైవ దర్శనం చేసుకోవడం, ఆ దైవం యొక్క కృపకు పాత్రం ఎక్కువ అనమాట. ఇక్కడ ఉండేవాళ్ళు కాస్త పోవాలంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంటే అంత మనసు సరే ఎప్పుడో పోదాం అనుకుంటుంటారు. ఆ రోజులు అనేవారు అబ్బా మీరు తిరుపతిలో ఉంటారు ఎంత పుణ్యాత్ములండి అంటే. ఇక్కడ ఉండేవాళ్ళంతా పుణ్యాత్ములు అంటే ఎట్లా అంటే ఇక్కడ ఉండి పుణ్యం చేస్తారా, లేదా పుణ్యం చేసుకున్నందులో ఇక్కడ జన్మిస్తారా అంటే. ఇక్కడ ఈ శ్లోకంలో ఎలా చెప్పబడింది అంటే వర్షేషు తే జనపదాహ స్వర్గాద్ అప్యేత మేదిని. అక్కడ స్వర్గంలో అంతా అనుభవించిన తర్వాత పూర్తి అయ్యాక దివి నుండి భూమికి వచ్చి ఆ వర్షాల్లో జన్మలు పొంది అచ్చడి జనులుగా జీవిస్తారు. ధర్మాన్ని నతేష్వస్తి మర్యాద ఉత్క్రమో నాస్తి తేషు దేశేషు సప్తసు మృగాచ్చ మాఘదాచైవ మానసా మందగా తదా వంగా బ్రాహ్మణ భూయిష్ట మాగధా క్షత్రియా తదా వైశ్యాస్తు మానసా తేషాం శూద్రా తేషాంతు మందగాహ. ఆ 7 ప్రదేశాల్లో కూడా హద్దులు మీరి ప్రవర్తించడం అన్నది
లేనే లేదు. మర్యాద వ్యుత్క్రమో, ఉత్క్రమం అంటే ఏమిటి? మర్యాద వ్యుత్క్రమం. ఉత్క్రమం అంటే దాటి ప్రవర్తించడం అండి. అంటే ఈ మర్యాదలు దాటి ప్రవర్తించడం అనేది లేదు. అట్లే వంగులు, మాగదులు, మానసులు, మందగులు అనే 4 జాతుల వారు అక్కడ ఉంటారన్నమాట. వంగాచ మాగదాచైవ మానస మందగాతదా. అక్కడ ఈ 4 జాతుల వారిలో ఎవరు బ్రాహ్మణులు, ఎవరు మా క్షత్రియులు, ఎవరు వైశ్యులు, ఎవరు శూద్రులు అంటే వంగ బ్రాహ్మణ భూయిష్ట. వంగ బ్రాహ్మణ భూయిష్ట అంటే వంగులు బ్రాహ్మణుల వలె సర్వశ్రేష్ఠులు. మాగదాహ క్షత్రియా తథా. మాగదులు క్షత్రియులు, మానసులు వైశ్యులు, మందగులు శూద్రులు. వైశ్యాస్తు మానసాహ తేషాం, తేషాం అంటే వారిలో, శూద్రాహ తేషాస్తు మందగాహ. తేషాస్తు అంటే వారిలో, శూద్రులు ఎవరు? మందగాహ అంటే మందగులు, శూద్రులు. కాబట్టి ఆ 7 ప్రదేశాల్లో కూడా హద్దులు మీరు ప్రవర్తించడం అన్నది లేదు. అంటే ఎవరికి వారు తమ హద్దులో ఉండేవారండి. ఇప్పటిలాగా కలహాలు లేవన్నమాట. ఇక్కడ కూడా మనం గొప్ప అని సంఘర్షణలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అంటే ఏదో బ్రాహ్మణులు ఎక్కువ అని ఎవరో చెప్పినట్లుగా, ఎప్పుడో పురాణాల్లో చెప్పినట్లుగా వారిపైన కక్ష సాధు. బ్రాహ్మణులనే కాదు, వివిధ జాతుల వారి మధ్య కలహాలు పెరిగిపోవడము యుద్ధాలకే దారి తీస్తుంది అనమాట. అంటే ఎప్పుడో చేసినటువంటి పాపకృత్యాలకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే దిశలో యుద్ధాలు చేసుకొని ఇప్పటి పరిస్థితుల్లో దారుణం చేయడం అనమాట. అలా తయారైపోయారు మానవ జాతి అన్నమాట. అంటే పరస్పర సంఘర్షణలు ఎక్కువైపోయింది. ఆయా జాతి వాళ్ళు మేమే గొప్ప అనుకోవటం. కానీ ఆ రోజుల్లో పురాణ కాలంలో అటువంటి సంఘర్షణలు లేవన్నమాట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఎవరి వృత్తి వాళ్ళది. ఎవరు చేయవలసిన పని వాళ్ళు. క్షత్రియులు దేశ రక్షణ చేసేవాళ్ళు, దేశాన్ని రాజ్యాన్ని కాపాడేటువంటి వారు, ప్రాణాలు ఒడ్డేటువంటి వారు. మరి బ్రాహ్మణులు చక్కటి సలహాలు ఇస్తూ ఉండేవారు అనమాట. మంత్రులుగా ఉండి సలహాలు ఇస్తూ వాళ్ళు సర్వశ్రేష్ఠులుగా ఉన్నారు. అదేవిధంగా మానసులు అంటే వైశ్యులు. ఇక్కడ వైశ్యులు వారి వ్యాపారాలు చేస్తూ, అంటే ఆర్థిక పరిపుష్టికి వాళ్ళు కృషి చేస్తూ ఉండేవాళ్ళు వైశ్యులు. అదేవిధంగా శూద్రులు మరి వారు చేయవలసిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉండేవారు. సేవకులుగా, ఎక్కడ సేవకులుగా పెట్టుకోవాలంటే వాళ్ళనే పెట్టుకునేవాడు. ఎందుకంటే అది నమ్మకంగా చాలా చక్కగా చేసేవారని చెప్పి. ఆయా జాతుల వాళ్ళకి ఉండేటువంటి ప్రాశస్త్యం, గొప్పతనం వాళ్ళకి ఉండేది. ఆ విధంగానే గౌరవం పొందేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే అందరి పని అందరూ చేయడం ప్రారంభించారో అప్పుడే ఉండేవాళ్ళకి గౌరవం తగ్గిపోయింది అనమాట. ఆ తర్వాత శాఖద్వీపేతు తైర్ విష్ణు సూర్యరూపధరో మునే యథోక్తై ఇజ్యతే సమ్యక్ కర్మభిర్ నియత ఆత్మభి శాఖద్వీపేతు తైర్ విష్ణు. శాఖద్వీప అంటే ఇక్కడ ఏ విధంగానైతే మృగాహాను వారు బ్రాహ్మణులందరిలో శ్రేష్ఠులు కనుక వారిని బ్రాహ్మణ భూయిష్ఠులు అని అన్నారు. మాగధులు క్షత్రియులు, మానసులు కోమట్లు, శూద్రులు మందగులు. శాఖద్వీపంలో ప్రజలు తమకు శాస్త్రం ప్రబోధించిన కర్మల ప్రకారము మనోనిగ్రహం గలవారై సూర్యరూపధరుడైన విష్ణువును ఆరాధింపబడుతున్నారు. శాఖద్వీపేతు తై విష్ణు సూర్యరూపధరో మునే యథా ఉక్తై ఇజ్యతే. యథా ఉక్తై యథోక్తై. యథా అంటే ఏమిటి? ఏ విధంగానైతే. యథా అంటే ఎప్పుడని అర్థం. కొన్ని మళ్ళా చెప్పుకుంటే ఉంటాం, ఎందుకంటే మర్చిపోకూడదని చెప్పి. యథా ఉక్తై అంటే ఏ విధంగా చెప్పబడినదో శాస్త్రంలో ఆ విధంగానే అర్థం. ఇజ్యతే సమ్యక్. సమ్యక్ అంటే బాగుగా. ఇజ్యతే అంటే ఎయింపబడుతూ ఉంటాడు. ఎవరు ఇంతకీ? విష్ణువు. ఏ రూపంలో? సూర్య రూపధరో మునే. కాబట్టి నియతమైన మనస్సు గలవారి చేత, అది కూడా యథో ఉక్తై ఇజ్యతే సమ్యక్ కర్మభి నియత ఆత్మభి అంటే నియతమైన, అంటే నిగ్రహం కలిగినటువంటి మనస్సు గలవారి చేత విష్ణువు సూర్య రూపధారి అయి శాస్త్రీయ విధానాలతో చక్కగా ఇజింపబడుతూ ఉంటాడు. శాఖద్వీపస్తు మైత్రేయ క్షీరోదైన సమావృత శాఖద్వీప ప్రమాణైన వలయేనేవ శ్రేష్ఠిర. మైత్రేయ శాఖద్వీపం క్షీర సముద్రం చే చుట్టబడి ఉన్నది. ఆ క్షీర సముద్రం శాఖద్వీప ప్రమాణంతో కంకణంలా చుట్టుకొని ఉన్నది. శాఖద్వీప ప్రమాణేన వలయేనేవ వేష్టిత. వేష్టిత అంటే చుట్టుకొని ఉన్నది అని అర్థం. పరివేష్టం అంటుంటాం. ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ కర్తకు పరివేష్టం అంటే చుడతారు, తలకి చుట్టడం అనమాట. అది ఆ చుట్టబడినట్టు కూడా పరివేష్టం అంటారు. పరివేష్టితం అంటే బాగా చుట్టబడినది అని అర్థం. ఇక్కడ వేష్టిత అంటే చుట్టబడినది. ఏమిటి? ఆ శాఖద్వీపము క్షీర సముద్రం చుట్టబడినది.
ఆ క్షీర సముద్రము శాఖద్వీప ప్రమాణంతో కంకణంలా చుట్టుకొని ఉన్నది. కంకణంలాగా అంటే మన ముంజేతి కంకణం వేసుకుంటాం, ఆ కంకణం ఎలా చుట్టుకొని ఉంటుందో ఆ విధంగా. అంటే ఈ ముంజేయి వచ్చి ద్వీపం అనుకోండి, ఉదాహరణకి శాఖద్వీపం అనుకోండి, దాని చుట్టూ కంకణం ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ క్షీర సముద్రం శాఖద్వీప ప్రమాణంతో కంకణంగా చుట్టుకొని ఉన్నది. క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాఖ్యేన వేచిత ద్వీపేన శాఖద్వీపాత్తు దిగుణేన సమంతత. ఆ తర్వాత బ్రాహ్మణోత్తమ క్షీర సముద్రం చుట్టూ అన్ని వైపులా చుట్టి పుష్కర ద్వీపం ఉన్నది. చూడండి, ఇంతకు ముందు లాగానే ఇక్కడ కూడా ఆ చివరి శ్లోకంలో, అంటే ఈ వర్ణన చివరి శ్లోకంలో తర్వాత ద్వీపం గురించి కూడా చెప్పబడింది. అన్ని వైపులా చుట్టి పుష్కర ద్వీపం ఉన్నది. అది శాఖద్వీప ప్రమాణం కన్నా అన్ని దశల 2 రెట్లు ఎక్కువ. క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాఖ్యేన వేష్టిత ద్వీపేన శాఖద్వీపాత్తు ద్విగుణేన సమంతత. సమంతత అంటే అన్ని వైపులా అని అర్థం. అంటే ఒకవైపు మాత్రమే కాదు, అన్ని వైపులా కూడా రెండింతలుగా, అన్ని దశల 2 రెట్లు ఎక్కువ. ఏది? ఈ పుష్కర ద్వీపము. దేనికంటే కూడా ఈ క్షీర సముద్రం చుట్టూ ఉన్న అన్ని వైపులా చుట్టి పుష్కర ద్వీపం ఉంది. అది శాఖద్వీప ప్రమాణం కన్నా అన్ని దశల 2 రెట్లు ఎక్కువ. ద్వీపేన ద్వీపాత్ అది ద్వీపాత్తు అవుతుంది. ద్విగుణేన సమంతత అంటే అన్ని వైపులా అని అర్థం. ద్విగుణేన అంటే 2 రెట్లు ఎక్కువ. క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాఖ్యేన వేష్టిత ద్వీపేన శాఖద్వీపాత్తు ద్విగుణేన సమంతత. కాబట్టి మనం ఈ వర్ణన వరకు, శాఖద్వీప వర్ణన వరకు చదువుకొని ఇద్దాము. ఇక పుష్కర ద్వీప వర్ణన తర్వాత రేపటికి ఇంకా 20 చిల్లర శ్లోకాలు ఉంది కాబట్టి రేపటికి సరిగ్గా ఈ యొక్క ద్వితీయ అంశంలో 4వ అధ్యాయం పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిద్దామండి. రేపంటే ఆదివారం అనుకోండి, సోమవారం. మరి ఈరోజు చదవలసిన వాళ్ళు ఈ యొక్క 4వ అధ్యాయాన్ని ప్రారంభించండి. అంటే దాసోహం చదవండి. నమస్కారం. చతుర్థోధ్యాయః లక్షశాల్మల ద్వీపాది వర్ణనం. శ్రీపరాశర ఉవాచ క్షారోదేన యథా ద్వీపో జంబూ సంజ్ఞో అవివేష్టితః సంవ్యేష్టాక్షారముదదిం లక్షద్వీపస్తథా స్థితః. జంబూద్వీపస్య విస్తారः శతసాహస్ర సంమితः స ఏవ ద్విగుణో బ్రహ్మన్ లక్షద్వీపో హ్యుదాహృతః. సప్తమేధాతిథే పుత్రాः లక్షద్వీపేశ్వరస్య వై జ్యేష్ఠస్యాత్తహయో నామ శిశిరస్తదనంతరం సుఖోదయస్తదా ఆనందః శివః క్షేమకాయేవ చ ధ్రువచ్చ సప్తమస్తేషాం లక్షద్వీపేశ్వరాహితే. పూర్వం స్యాత్తహయం వర్షం శిశిరం సుఖదం తథా ఆనందం చ శివం చైవ క్షేమకం ధ్రువమేవ చ. మర్యాదా ఆకారకాస్తేషాం తథా అన్యే వర్షపర్వతాః సప్తైవ తేషాం నామాని శృణుష్వ మునిషత్తమా. గోమేధశ్చైవ చంద్రశ్చ నారదో దుందుభిస్తథా సోమకः సుమనः శైలో వైభ్రాజశ్చైవ సప్తమః. వర్షాచలేషు రమ్యేషు వర్షేష్వేతేషు అనసు వసంతి దేవ గంధర్వ సహితా సతతం ప్రజాః. తేషు పుణ్యా జనపదా శిరాచ మ్రియతే జనః. న అధయో వ్యాధయో వాపి సర్వకాల సుఖం హి తత్. తేషాం నద్యచ్చ సప్తైవ వర్షాణాం తు సముద్రగాః. నామతస్థా ప్రవక్ష్యామి శృతాః పాపం హరంతి యాః. అనుదప్తా సిఖిచైవ నిపాశా త్రిదివా క్షమా. అమృతా సుకృతా చైవ సప్తైతా తత్ర నిమ్నగాః. ఏతే శైలా తథా అద్యః ప్రధానా కదితాస్తవ. క్షుద్రశైలాః అద్యస్తథా శైలాస్తథా తత్ర సంతతి. క్షుద్రశైలారధ్యస్తథా తత్ర సంతి సహస్రశః. తాః పిబంతి సదా హృష్టాః
नदीः जनपदास्तु ते अपसर्पिणीं तेषां वै न चैव उत्सर्पणी द्विजा न चैव वोत्सर्पिणी द्विजा न त्वेवास्ति युगान्वस्ता तेषु स्थानेषु सप्तसु त्रेतायुगसमः कालः सर्वदैव महामुने लक्षद्वीपादिषु ब्रह्मन् चाकद्वीपान्तिकेषु वै पञ्चवर्षसहस्राणि जना जीवन्ति अनामयाः धर्म पञ्चस्वधैवतेषु स्वतैतेषु वर्णाश्रमविभागशः वर्णास्तु तत्र चत्वारः तां निबोध वदामि ते आर्यकाः कुर्वश्चैव विधिश्चाभाविरच्यते विप्रक्षत्रिय वैश्यास्ते शूद्रा च मुनिसत्तमा जम्बूवृक्ष प्रमाणस्तु तन्मध्ये सुमहान् तरुः तन्नाम संज्ञो अयं लक्षद्वीपो द्विजोत्तमा युज्यते तत्र भगवान् तैर्वर्णैः आर्यकादिभिः सोमरूपे जगत्स्रष्टा सर्वेश्वरो हरिः लक्षद्वीप प्रमाणेन लक्षद्वीपसमावृतः तथैवेक्षुररोदेन परिवेशानुकारिणा इत्येवं मैत्रेय लक्षद्वीप उदाहृतः संक्षेपेण मया भूयः शाल्मलं मे निशामय शाल्मलस्वेश्वरो वीरो वपुष्पान् तत्सुतान् शृणु तेषां तु नाम संज्ञानि 7 वर्षाणि तानि वै श्वेतोऽध तरितश्चैव धीमूतो रोहितस्तथा वैद्युतो मानसश्चैव सुप्रभश्च महामुने शाल्मलेन समुद्रो असौ दीपेन येक्षु रसोदकः विस्तार द्विगुणेनाथ सव्रतः संवृतस्थितः तत्रापि पर्वतः 7 विज्ञेया रत्नयोनयः वर्षाभिव्यञ्जकास्ते तु तथा 7 निम्नगाः कुमुदश्च उन्नतश्चैव तृतीयश्च बलाहकः द्रोणो यत्र महौषध्यः स चतुर्थो महीधरः कङ्कस्तु पञ्चमः षष्ठो महिषः 7मस्तथा ककुद्मान् पर्वतवरः न सरिन्नामानि मे शृणु योनिस्तो या वितृष्णा च चन्द्रा मुक्ता विमोचनी निवृत्तः 7मी तासां स्मृतास्ताः पापशान्तिदाः श्वेतं च हरितं चैव जीमूतं रोहिते चैव वैद्युतं मानसं चैव सुप्रभं च अतिशोभनं 7 तु वर्षाणि चातुर्वर्ण्ययुतानि वै चाल्मले ये तु वर्णाश्च वसन्त्येते महामुने कपिलाचारुणाः पीताः कृष्णाश्चैव पृथक् ब्रह्मणा क्षत्रिया वैश्या शूद्रा चैव यजन्ति ते भगवन्तं समस्तस्य विष्णुम् आत्मनाम् अव्ययं वायुभूतं मखश्रेष्ठैः यज्ञसंसितं देवानाम् अत्र सान्निध्यम् अतीव सुमनोहरे शाल्मलेषु महावृक्षो नाम निर्वृत्तिकारः एष द्वीपसमुद्रेण सुहृदेन समन्ततः विस्तारात्मा चाल्मलस्यैव समेन तु समावृतः सुरोदकः परिवृतः कुशद्वीपेन सर्वतः चाल्मलस्य तु विस्तारात् द्विगुणेन समन्ततः ज्योतिष्मतः कुशद्वीपो 7 पुत्रान् शृणुष्वतान् उद्भिदो वेणुमाश्चैव स्वैरधो लम्बनो धृतिः प्रभाकरो तथा कपिलः तन्नामा वर्षपद्धतिः तस्मात्
అంతి వసంతి తస్మాదంతి వసంతి మనుజాః సహ దైతేయ దానవైః తథైవ దేవగంధర్వ యక్ష కిం పురుషాదయః వర్ణాస్తత్రాపి చత్వారో నిజానుష్ఠాన తత్పరాః దైనం దదిన సుష్మిణ స్నేహాః మందేహ చ మహాముని బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రా చ అనుక్రమోదితాః యథోక్త కర్మ కర్తృత్వాత్ స్వాధికార క్షయాయతే తత్రైవ తం కుశద్వీపే బ్రహ్మరూపం జనార్దనం అజంత క్షపయంత్యుగ్రం అధికార ఫలప్రదం విద్రుమో హేమశైలచ్చ ద్యుతిమాన్ పుష్పవాంస్తథా కుశేషయో హరిశ్చైవ సప్తమో మంధరాచలః వర్షాచలాస్తు సప్తైతే తత్ర దీపే మహాముని నద్యశ్చ సప్తతాసాం తు శృణు నామాను అనుక్రమాత్ ధూతపాపా శివాచైవ పవిత్రా సమ్మతిస్తథా విద్యుదంభ మహీచాన్య సర్వపాపహరాస్త్విమాః అన్యా సహస్రశస్తత్ర క్షుద్రనద్యః తథాచలాః కుశద్వీపే కుశస్తంభ సంజ్ఞయా తస్య స్మృతం తత్ప్రమాణేన స ద్వీపో ఘృతోదేన సమావృతః ఘృతోదచ్చ సముద్రో వై క్రౌంచద్వీపేన సంవృతః క్రౌంచద్వీపో మహాభాగా శ్రూయతాం చ అపరో మహాన్ కుశద్వీప ఇక్కడ నిలిపేద్దాం అంటే ఇక్కడ ఇంతవరకు నిలిపేద్దాం సమయం వచ్చింది. ఇక్కడ చాలా చక్కగా చదివారండి. ఎక్కడ దోషం అంటూ లేకుండా ఇక్కడ చిన్న చిన్న 2 దోషాలు 3 దోషాలు కనబడ్డాయి. అవి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయినా ఒకసారి మీకు అంటే ఇంకా స్పష్టత కోసం చెప్తున్నాను. మీరు చదివారు ఇంకా స్పష్టంగా. ముఖ్యంగా 43వ శ్లోకంలో విద్యుత్ అంబ మహీచ అన్య సర్వపాప హరాత్తు ఇమాః అన్యాః సహస్రశః తత్ర సహస్రశః అంటే వేల కొలది అని అర్థం అండి. సహస్రశః అంటే వేల కొలది, తత్ర అంటే అక్కడ. కాబట్టి సహస్రశః తత్ర క్షుద్ర నద్య తథా అచలాః. కాబట్టి సహస్రశః తత్ర అని చదువుకోవాలి. తర్వాత 41వ శ్లోకంలో చూడండి. కుశేషయో హరిశ్చైవ సప్తమో మందరాచలః వర్షాచలాస్తు తత్ర ఏతే వర్షాచలాస్తు తత్ర ఏతే సప్తద్వీపే మహామునే. ఏతే అంటే ఇవి అన్నమాట. అక్కడ తత్ర అంటే అక్కడ. తత్ర ఏతే అక్కడ ఉండేటువంటి ఇవి సప్తద్వీపంలో ఉన్నటువంటి వర్ష అచలములు అని చదవండి. తర్వాత 34వ శ్లోకంలో ఏషద్వీప సముద్రేణ సురోదేన సమావృత అని చదవాలి. మరి మీరు వేరేదో చదివినట్టున్నారు. 34వ శ్లోకం చూడండి. ఏషద్వీప సముద్రేణ సురోదేన మీ పుస్తకం ఏషద్వీప సముద్రేణ అక్కడ సమావృత అన్న చోట మీరు సమంతత అని చదివారు. అది సమంతత తర్వాత విస్తారాచ్చ సాల్మలస్యేవ సమేనత్తు సమంతత. కాబట్టి అది ఈ 3 దోషాలు తప్ప అసలు 45 శ్లోకాలు కూడా గడగడ చదివేశారు. చాలా చక్కగా చదివారు, దోషం అది లేకుండా. సరే, ఈరోజు ఇంకా సమయం అయిపోవచ్చింది. మనం మంగళం పాడుకుందామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యసారిణీ దేశోయం శోభరహితో బ్రాహ్మణాత్తంతు నిర్భయా అపుత్ర పుత్రిణత్తంతు పుత్రిణత్తంతు పౌత్రిణః అదనాత్తదనాత్తంతు జీవంతు జరదాత్తం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి నారాయణే విసర్గ బిందు మాత్రాన్ని రేపు కలుద్దాం.
బాగుంది.